మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టిఫిన్ సెంటర్ను ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ ఎవరికి భయపడుతున్నారని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. పట్టణ ఉపాధ్యక్షుడు సార్ పాపం ఆయన కష్టకాలంలో భార్యకు సంబంధించిన బంగారం బ్యాంకులో పెట్టుకొని గత 6 నెలల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుకుంటుంటే వర్షానికి పాపం ఊరుస్తుందనే కారణంతో కొత్త డబ్బా వేసుకున్నాడు పెట్టుకున్నాడు. అసలు ఇంకా షాపే ఓపెన్ చేయలే, పాపం కొత్తది ఇంకెటువంటి చేయలే. దాన్ని కక్షపూరితంగా కమిషనర్ గారికి నేను రాత్రి ఫోన్ మాట్లాడితే నాకు కూడా కంప్లైంట్ వచ్చిందంటున్నారు. నేను దయచేసి కమిషనర్ గారిని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, మీకు ఫోన్ చేసిన పెద్ద మనిషి పేరు ఎవరు? ఆ వైట్ కాలర్కి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు నీతి నిజాయితీగా ఒక ఆఫీసర్గా ఒక పట్టా తీసుకున్న తర్వాత న్యాయం ఏంటిది, అన్యాయం ఏంటిది, ఎవరికి ఇబ్బంది కలుగుతున్నది అటువంటి ఏవి మీ కళ్ళకు కనబడకుండా ఒక అన్యాయంగా ఒక మీ కక్షపూరితంగా మాకు రాజకీయ పంచాయతీలలో మీరు దూరి ఒక పట్టణ ఉపాధ్యక్షుడిని పాపం ఆయన గరీబ్ తత్వంతో పట్టణ ఉపాధ్యక్షుడు టిఫిన్ సెంటర్ పెట్టి నడిపించుకొని కుటుంబాన్ని పోషించుకునే తత్వంతో ఆయన వీళ్ళు టిఫిన్ సెంటర్ నడిపించుకునే పోతే మీరు ఎవడో చెప్పిండో, ఎవడో నాకు ఫోన్ చేసిండో, వాడు ఫోన్ చేసిండు కాబట్టి నేను చేస్తా అంటున్నారు. కమిషనర్ గారు, ఇది మీకు కూడా నిజంగా చెప్తున్నా, ఇది మీకు న్యాయం కాదు.